హాఫ్ డే స్టార్ట్ అయిపోయినియి. ఏంట్రా అని అనుకుంటున్న లోపే నాకు నీరసం కూడా వచ్చేసింది. ఏంటంటారా? యాజ్ యూజువల్‌గా మార్నింగే నాకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అలవాటు. సో, దాంట్లో పెట్టేసి అందరూ పంపిస్తూ ఉంటారు. కానీ హాఫ్ డేస్ వచ్చినియా ఏంటంటే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి, ఇల్లంతా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకొని, అప్పుడు కాసేపు రిలాక్స్ అవుదాం అనుకునే టైంకి వంట చేయాల్సొస్తుంది. పోన్లే వంట కూడా చేసేసాం గదా! కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదో ఒకటి చదవడం ప్రారంభిస్తాను. అలాంటి చదివేటప్పుడు కూడా ఏం చేయాలో వచ్చేస్తారేమో 12:30 అయిపోతుందేమో అనుకుంటూనే ఉంటుంది. ఒక హడావిడి రష్ అయితే నాలో మొదలైపోయింది. ఏం చేయనండి. ఇలా వెళ్తున్నారు, అలా వచ్చేస్తున్నారు. పోన్లే వచ్చిన కాడి నుంచి ఏమైనా ప్రశాంతంగా ఉంటున్నారా? వాడిని వీడిని కొట్టా, వీడు వాడిని కొట్టా అన్నట్టుంటుంది. సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలతో మనకి టామ్ అండ్ జెర్రీ అనే చెప్పుకోవాలి. మీలో కూడా ఎంతమంది ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? నాలాంటి పేరెంట్స్ కొంచెం వాళ్ళకి టైం ఇవ్వడం ఇంపార్టెంటే. లాస్ట్ ఎగ్జామ్స్ కాబట్టి చదివించాలి. కానీ మనకు మనం కొంచెం లో అయినట్టు అనిపిస్తుంది నాకైతేని. అందుకే నేను సరిగ్గా వీడియోస్ చేయలేకపోతున్నానేమో. కొత్త మోటివేషన్స్‌తో మరిన్ని రెసిపీస్‌తో మీ ముందుండాలని అనుకుంటున్నాను. అటువంటప్పుడు మీరిచ్చే ఒక చిన్ని లైక్ కూడా నాకు బూస్టర్ కింద పనిచేస్తుంది. సో, అటువంటప్పుడు మీకు తెలిసిన వంటింటి చిట్కాలు చెప్పారంటే మరి కొంతమందికి యూజ్ అవుతుంది. అలాగే సమ్మర్‌లో ఏదైనా రెసిపీ చేస్తే బావుంటుంది అని మీరు నాకు చెప్తే గనక డెఫినెట్‌గా నేను ట్రై చేస్తాను. దాన్ని మీకు ప్రెజెంట్ కూడా చేస్తాను. నేను చాలా బద్ధకిస్తునండి. ఎందుకో చెప్పనా? ఏదైనా నాకు తక్కువ టైంలో అయిపోవాలి. అందుకే తక్కువ టైంలో అయిపోయే రెసిపీనే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆబ్వియస్‌లీ నన్ను ఫాలో అయ్యేవాళ్ళైతే నా రెసిపీస్ గురించి తెలిసే ఉంటుంది. ఈరోచేసి ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి వంకాయ బంగాళదుంప కూర. చాలా ఈజీగా చేసేసాను. ఎలా అంటే ముందుగానే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే బంగాళదుంపలు వేసేసి ఒక్క నిమిషం మగ్గనిచ్చిన తర్వాత, మళ్ళీ అందులోనే వంకాయ ముక్కలేసి మరొక్క నిమిషం మగ్గనిచ్చా. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి, అందులోనే కాసిన్ని నీళ్లు పోసేసి, ఒక్క 5 నిమిషాలు ఉడకనిచ్చేసా. అంతే. కూరైతే రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకే కాదు, చపాతీల్లోకి కూడా బావుంటుంది. సింపుల్‌గా అయిపోయే రెసిపీ. ఎటువంటి హడావిడి లేదు. మీలో ఎంతమంది ఇలాంటి కలగలుప్పు కూరలని తయారు చేస్తూ ఉంటారు? అంటే మిక్స్‌డ్ కర్రీస్ మాట. ఆ కూర, ఈ కూరగాయలు వేసేసి చేసేసి కర్రీసి. దాంతో పాటుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సమ్మర్‌లో ఈజీగా అయిపోయే డ్రింక్స్ ఏమన్నా ఉన్నాయా?